పరంగా కూడా గతంలో మెగా డిఎస్సి అని చెప్పి 5 సంవత్సరాల పాటు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని గత ప్రభుత్వం మోసం చేస్తే ఇవాళ దాదాపు 17,000కు పైగా ఉద్యోగాలు మెగా డిఎస్సి ద్వారా అవి మళ్ళీ భర్తీ అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక విషయాలలో అడుగులు ముందుకు పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం సంక్షేమం ద్వారా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా సంక్షేమం విషయంలో కూడా మరి పెన్షన్ మీరు చూసినట్లయితే ఒక్కసారిగా గతంలో లాగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళడం కాకుండా ఒకేసారి 1000 రూపాయలు చేసినట్టున్నారు. విత్ ఇన్ ఏ మంత్ చేశాం. ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లు ఖర్చు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం మీరు చూశారు. ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఇచ్చిన హామీ ప్రకారం మరి 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కానివ్వండి, దానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో అన్నదాత సుఖీభవ రైతులకు డబ్బులు వేస్తున్నాం. గతంలో రైతులు ధాన్యం తోలితే చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది నెలల తరపుని. ఇవాళ 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మహిళలకి అందజేయబోతున్నాం. ఈ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి అన్ని ప్రామిస్లు అమల్లోకి వచ్చేస్తాయా? ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% ప్రామిసెస్ అన్ని ఆగస్టు నాటికే పూర్తి చేస్తాం. ఒక్క ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక్కొక్క నెల అదనంగా ఏమన్నా పట్టించాము కానీ అటు ఇటో నెలకి 1,500 రూపాయలు మరి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి ఇస్తానని ఏదైతే మనం హామీ ఇచ్చాం దాన్ని కూడా P4 అనుసంధానం చేసి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఇవాళ P4 ప్రస్తావన వచ్చింది కాబట్టి P4 అంటే నాకు చాలా చాలా ఎక్సలెంట్ ఇనిషియేటివ్ అనిపించింది. అంటే దాని అమలు అంతా చూడాలనుకోండి. ఇప్పటికే దాదాపు 90,000 కుటుంబాలని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్ది మార్గదర్శకులతో అనుసంధానం చేసి, అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. అంటే సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వర్గాల్ని సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాలకు అనుసంధానం చేసి ప్రభుత్వం కూడా తన వంతు చేస్తూ పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణానికి ఇటువంటి ఇనిషియేటివ్ నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి ఏ పరిపాలన ఏ ప్రభుత్వం కూడా చేపట్టి ఉండదు. అటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో మనం చేసుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా అన్ని చేసుకుంటూనే ఒక అమరావతి రాజధాని నిర్మాణం పైన దృష్టి సారించడమే కాకుండా అన్ని ప్రాంతాలని కూడా సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ రాయలసీమ ప్రాంతాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారు చేస్తున్నాం. కడపలో స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన చేసి సొంత జిల్లా వాసులనే మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇవాళ మళ్ళీ అదే జిందాల్ కంపెనీని ఒప్పించి కడప స్టీల్ ప్లాంట్ పనుల్ని అతి త్వరలోనే మరి కడప జిల్లాలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఇవాళ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్, తెలుగు తల్లికి జలహారతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన విజన్ నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్. ఇవాళ నదులన్నీ కూడా అనుసంధానం అయితే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ రైతన్న కూడా నీటి కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు దాదాపు 80,000 కోట్లతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్పారు మీరు డిపిఆర్ తయారు చేసి తెలంగాణతో ఏదో కొంచెం చిన్న పంచాయతీ ఉన్నట్టుంది. అది కూడా సామరస్యపూర్వకంగా పొరుగు రాష్ట్రంతో మాట్లాడే దాన్ని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఎక్కడా కూడా పొరుగు రాష్ట్రాలతో ఏదో తగువ పెట్టుకుందాం ఘర్షణ వైఖరితో ముందుకు వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి సామరస్యపూర్వకంగానే ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి చేస్తున్నాం కాబట్టి ఇవాళ అంత ధైర్యంగా మేము సుపరిపాలనకి తొలి అడుగు పేరుతో ఒక కార్యక్రమాన్ని చేసుకున్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి నిర్మాణాలకు సంబంధించి అన్ని టెండర్లు కూడా ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయాయి. ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కూడా అవి సెక్రటేరియట్ టవర్స్ అయినా అసెంబ్లీ అయినా టవర్స్ అవన్నీ కూడా టెండర్లు ఫైనలైజ్ చేసాం. 3 సంవత్సరాలు టార్గెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరే చలసాని శ్రీనివాస్ గారు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు అని ఆయన అనొచ్చు కానీ బట్ అన్ని రకాలుగా అంటే ఆయనకి 2 ఇంజిన్ లో ఇంకా కొంచెం సరిగ్గా తప్పలేదు, లేదనిపించింది. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ గారు ఒక ఎమోషన్ తో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన పట్ల మా అందరికి ఒక గౌరవం ఉంది. రాష్ట్రం కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. కలిసి కూడా మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. కాబట్టి తప్పులేదు, ఆయన
ఆయన ఆవేదన, ఆయన బాధ ఎప్పుడు కూడా మేము పాజిటివ్ గానే అర్థం చేసుకుంటాం. వెరీ గుడ్. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అందుతూ ఉంది. ఇప్పుడు మొన్న ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని కార్యాలయాలు, అనేక కార్యాలయాలు ఇవాళ అమరావతి రాజధానిలో ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. వాటికి సంబంధించి ఒక సెంట్రల్ సెక్రటేరియట్ అది మొత్తం కూడా మేము మా సొంత నిధులతోనే మేము నిర్మిస్తామని మొన్న ఈ మధ్యనే అవును. ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కానీ వాటికి కూడా మేమే నిధులు ఇస్తామని చెప్పారు. కాబట్టి మనం ఏది ఇది అడిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. యా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదే విధంగా ఇంకొక ఉదాహరణ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ రిషి గారు, చలసాని శ్రీనివాస్ గారు కూడా దీన్ని దయచేసి గమనించాలి. అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నామో, దేశంలో ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్రం నిధులు ఇస్తా ఉందని. ఓకే. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరండి. ఎన్హెచ్ వాళ్ళు మీరు ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మేము రోడ్ వేస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఆల్సో ఈస్ బీయింగ్ బార్న్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఖచ్చితంగా